పేరు గొప్ప ఊరు దెబ్బలాగా తయారైంది అమెరికా రష్యా చర్చల సంగతి. మొన్ననే చర్చించుకోవడం ఇంకేముంది, కాల్పుల విరమణ జరిగిపోతుంది, రేపో మాపో శాంతి ఒప్పందం జరిగిపోతుంది, రష్యా ఉక్రెయిన్ కూర్చుని చర్చించుకుంటాయి, మధ్యలో నేను కూర్చుంటాను అని చెప్పినటువంటి ట్రంప్ మాటలు అలా ముగియకముందే 540 డ్రోన్లతో రష్యా విరుచుకుపడితే దాదాపుగా అణుస్థావరాల మీదనే దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తే ఈలోపుగా ఏదైతే ఈ చర్చల్లో కీలకమైనటువంటిది ఏంటి, సంతకం పెట్టాల్సింది జెలెన్స్కీ. ఆ జెలెన్స్కీ అనేటటువంటి వాడు పనికిరాడు, అనర్హుడు అంటూ అతను ఈ 5 ప్రాంతాలు ఏవైతే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కెర్సన్, క్రిమియా ఈ ప్రాంతాలకు సంబంధించి అతనికి ఎలాంటి అధికారం లేదు. అసలు అతను ఉక్రెయిన్ అధ్యక్షుడే కాడు, అతను అవుట్డేటెడ్ ఎక్స్పైర్డ్ పర్సన్ అంటూ ఇప్పుడు రష్యా కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ఉక్రెయిన్లో ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షుడు ఎన్నికై అతను వచ్చి సంతకం పెట్టాలి తప్పించి ఇట్లాంటోడు పనికిరాడు